we are going for a short trip on bike ride. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి నాటుకోడి, చేపల పులుసు, చేపల ఫ్రై, నాటుకోడి ఫ్రై ఇవన్నీ విలేజ్లో ట్రై చేయబోతున్నాం. అందువే లొకేషన్స్ బాగుంటాయి. అక్కడ మేము చేసిన ఫన్ అల్టిమేట్ అనమాట. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. యూ విల్ బి రిలాక్స్. ఫుడ్ కోసం ఇన్విటేషన్ వచ్చిన అస్సలు వెయిట్ చేయకూడదు. అది కూడా పల్లెటూరు నుంచి అంటే ఇంకా అస్సలు ఎలాంటి వెయిట్ చేయకూడదు. ఈ వెళ్ళే రూట్ అంతా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్. ఈ వెళ్ళే రూట్ అంతా కొండలు అండ్ ఫార్మింగ్. ఇక్కడ చూడొచ్చు ఓరిదిరమ్మ బత్తాయి తోటు, ఓరిదిరమ్మ బత్తాయి. సో ఫుల్ వైబ్ అనమాట. ఇంకా మనం వెళ్ళే పల్లెటూరు కూడా మస్తు ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ చూడొచ్చు అన్ని. యా ఇట్ విల్ బి బ్యాంగ్. వెళ్ళి మనం అక్కడ ఆ పల్లెటూరులో మంచిగా నాటుకోడి చేపల కర్రీ తింటుంటే మస్తు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫుల్గా చిల్ అయిపోదాం. మీన్ వైల్ రూట్ కూడా మనకి సన్ బ్రో ఉన్నాడు కానీ ఇట్స్ ఓకే. సన్ బ్రో ఉన్నా కూడా మనకి ఓకే, క్లైమేట్ కూల్గానే ఉంది. సో వెళ్ళి ఇంకా ఫుల్గా చిల్ అవుదాం. మీన్ వైల్ సీనరీ ఎంజాయ్ చేద్దాం. నల్లమల మౌంటైన్స్ ఇక్కడ వరకు అయితే ఫుల్ హైవే అనమాట. ఇక్కడ నుంచి మనం ఆ యాక్చువల్ విలేజ్ రూట్కి అయితే వెళ్ళిపోతాం. ఆ రూట్ కూడా సూపర్ ఉంటుంది. సో ఫైనల్లీ మనకి హైవే ఎండ్ అయిపోయి విలేజ్ రూట్కి వెళ్తున్నాం. సో ఇంకా విలేజ్ వైపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి సెటప్లు ఉండాలి. పల్లెటూరు బయటే కాదు అందాలు, పల్లెటూరు లోపల కూడా క్రేజీ. సో బాయ్స్ కూడా ఇక్కడ చిల్ అవుతున్నారు. వా అసలు ఏమన్నా ఉందా? చుట్టూ పొలాలు, కొండలు, గ్రీనరీ గ్రీనరీ. ఓకే ఆల్ రైట్. ట్రాఫిక్ జామ్. కానీ నాకు ఒక డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే మనం ఇంత పల్లెటూరులో వచ్చి ఇంత నేచర్కి వెళ్తున్నాయి. బర్డ్స్ అనేది అసలు బర్డ్ వాయిస్ అనేది ఇంకా వినిపించట్లేదు. నేను యాక్చువల్గా బర్డ్ సౌండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి ఉండకపోవచ్చు, కానీ ఈవినింగ్ ఈ రోడ్ క్రేజీ ఉంటుంది. అది క్యాప్చర్ చేద్దాం ఈవినింగ్. చెట్టు వాడే వైబ్. సో వచ్చేటప్పుడు బర్డ్ సౌండ్స్ వస్తే మాత్రం ఈ రూట్లో ఐఆమ్ కంప్లీట్లీ హ్యాపీ అని చెప్పాలి. సో ఇంకా ఇక్కడ నుంచి నేచర్ కట్స్ వేసుకుంటా మీకు ఇక్కడ ఒకటి చూపించాలి. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ లాగా మొత్తం పొలాల మధ్యలో ఉండాలి. అది వస్తే అది చూపించి. సో నేను చెప్పిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు పక్కనే కొండ, పక్కనే కొండ, రోడ్డు ఇంకా కొండ. ఆల్మోస్ట్ మనం అక్కడే ఉన్నాం. జస్ట్ మిస్. ఆల్మోస్ట్ మనం అక్కడే ఉన్నాం. దిస్ ఈజ్ ద వన్. పొలాల చుట్టూ అది సూపర్ 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 ఏకదమ్ ఎక్సలెంట్. అందువేలో వస్తుంటే పక్కనే మనకి ఈ సెటప్ కనిపించింది. చింత చెట్టు కింద అదే పిల్లలు ఎవరో ఉయ్యాల కూడా పెట్టుకుని ఉంటారు. ఇక్కడ లంచ్ సెటప్ చేస్తే ఎలా ఉంటుంది? పార్సల్ తెచ్చుకొని ఇక్కడ చూద్దాం. వా ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ చేసేయాలబ్బా టైం ఉన్నప్పుడే, తర్వాత అస్సలు కుదరదు. ప్యాంటేస్గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓకే ఫైనల్లీ మనం వచ్చేసాం. ఎక్కడికి? ఊరి పేరు చెప్పండి. ఉమ్మడివరం. కమాన్ బాయ్స్, బాయ్స్. ఊరి బయట మామిడి తోట. ఆర్ యు ఎక్సైటెడ్? yes bro. ఓకే కమాన్ కాశీ భాయ్, స్టార్ బాయ్ ఆఫ్ ది డే. లెట్స్ గో. ఏది ఇదేనా మన ఈరోజు మూట? ఇంకోటి బయట ఉంది. ఓకే సో బయట చెట్టు కింద ఎందుకని? ఓ మనమే మనలే బ్రో. సో ఓకే సెటప్ బాగుందంటే సెటప్ సూపర్ ఎక్సలెంట్. ఏమంటావు?
ఇది నువ్వు అనుకునే సెటప్ కాదు బ్రో. అది కాదులే బ్రో, ఇక్కడ మంచిగా ఉన్నాయి చుట్టూ బ్రో. సో కాశీ సెటప్ సూపర్ అబ్బా. ఆ చెట్టు కింద కన్నా ఇది ఇంకా సూపర్ ఎక్స్పీరియన్స్. ఐటమ్స్ ఏంది బ్రో? బ్రో ఐటమ్స్ ఏంది? ఇంత బిర్యానీ అందుకే నడిచేది. సెటప్ ఇంపార్టెంట్. ఏదైనా బ్రో దగ్గర డెడికేషన్ ఉంది. సెట్ అయిపోయింది ఇంకా 1 by 1. ఓకే రైట్. బ్రో ఓకే పిగ్గా ఫస్ట్ ఐటమ్ ఫిష్ ఫ్రై. నువ్వేంట్రా రే ఇందాక నుంచి జంతువుల పేర్లు చెప్తున్నావు. సో ఇది నాటుకోడి ఫ్రై, ఫిష్ ఫ్రై పులుసు తీసుకొని సో బగారా రైస్ అండ్ అదేంటి బ్రో చేపల పులుసు. ఆ డెడ్లీ కాంబినేషన్ చేపల పులుసు చేపల ఫ్రై. అది పట్టుకో బ్రో, ఇది థమ్స్ అప్. ఓకే నైస్. చేపల పులుసు నాటుకోడి ఫ్రై. ఇంకొక ఐటమ్ రావాలి, వైట్ రైస్. ఓకే నైస్ వైట్ రైస్. మళ్ళీ తగ్గు. ఇటు అది అది ఇటు ఒకసారి ఓకే నైస్. ఇది స్టార్ ఐటమ్ నాటుకోడి కూర. నైస్. ఆల్ ఐటమ్ సూపర్ అబ్బా. నైస్. పెరుగు ఉందా? ఓకే నైస్ సూపర్. ఇంకా స్టార్ట్ చేసి I'm fastest, boy. Still fastest, boy. Come get some. ఇక్కడ ఐటమ్స్ నాటుకోడి ఫ్రై, చేపల పులుసు, నాటుకోడి కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, బగారా రైస్, వైట్ రైస్, పెరుగు. పర్ఫెక్ట్ లంచ్ అన్నమాట. అప్పుడే స్టార్టెడ్. ఓకే నైస్ నైస్ బ్రో. మంచిగా వడ్డిస్తున్నాడు. చేపల పులుసు ఫస్ట్ బయట అయ్యా మనది. యాజ్ ఏ ఫెలో చెఫ్ కింద ఏం చెప్తావు చెప్పు. నీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ. జామా అందంగా ఒక హోటల్ పెట్టు అంటాడు వాడు. వేస్ట్ కి వాడుకోండి. నాటుకోడి ఫ్రై, నాటుకోడి ఫ్రై సూపర్ బాగుందన్నా. ఫిష్ ఫ్రై బాగుందన్నా. అంటే నేను అమ్మకి హెల్ప్ చేస్తా, నేనే చేసా. సపోర్ట్ మెయిన్ రోల్ మమ్మీ. 6ంటికి లేసా, అంటే యాక్చువల్గా 4ంటికి లేసా. 6ంటికి మా ఊడు హైదరాబాద్ నుంచి వచ్చాడు అనమాట. ముళ్ళు వాడిని అక్కడే మంచి బతికిన చేపలు నాటుకోడి. ఇక్కడ మన పొలచూరు వెళ్ళి 2 కోళ్ళు కొని, ఒకటేమో ఫ్రైకి ఒక కోడి లేతది, పులుసుకేమో ముదరది, ఒకటేమో గుడ్డు తీసుకుంటుంటే గుడ్డు పెట్టింది. మంచి గుడ్డు లేకుంటే న్యాచురల్ స్పైసెస్తో న్యాచురల్ ఫుడ్. ఎలా ఫీల్ అవుతున్నా బ్రో? ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. ఇందులో 4 ఐటమ్స్ ఉన్నాయి. ఏది బాగుంది బ్రో? ఫుడ్ తెచ్చిన నీకు లొకేషన్ చూపించాను బ్రో. ఇద్దరికి మన సూపర్ నిజంగా బాగుందన్న. అదంటున్నా నిజంగానే అంటున్నా. నిజంగా బాగుందంటున్నా. ఎక్సలెంట్, మార్వెలస్. ఇక్కడ మాటలు లేవన్నట్టుంది. మాట్లాడుకోవట్లేదు. కాశీ బ్రో చెప్పు బ్రో ఏదో ఒకటి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు ప్రోగ్రామ్ సెట్ అవ్వగానే ఎప్పుడు లేచావు, ఎప్పుడు తెచ్చావు, ఇవన్నీ ఎప్పుడు వండావు? యాక్చువల్గా మేము ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చాం, దాని గురించి. ఫస్ట్ లేట్ అయింది వాడి వల్ల కాదు. పొద్దున 12ంటికల్లా వచ్చేస్తానని చెప్పి 12ంటికి లేచిన ఈ ఎదవకి
ఓకే 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 ఓకే. ఆ తర్వాత 12కి లేచి 2:30కి వచ్చిన మళ్ళీ ఈ ఎదవకి అంటే బేసిక్గా నాతోనే ప్రాబ్లం అంటే వెళ్ళిపోతా ఇటు కలిసి. ఇన్ని ఐటమ్స్ తెచ్చావు. ఇది ఫిష్ చూస్తుంటే నాకు ఫ్రెష్ గా గుల్లకమ్మ నుంచి తీసుకొచ్చాం పొద్దునే. బతికిన చేప ఫ్రెష్ గా తెచ్చావు. నైస్, చాలా బాగుంది. నాటుకోళ్ళు కూడా మనమే గుడ్లు పెట్టే కోడిని కట్ చేయించాం. లేయర్స్ కాదు, నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి. ఓకే, ఒరిజినల్ నాటుకోడి. ఫిష్ ఫ్రై అమ్మ. అది ఎక్స్ప్రెషన్ అది మైక్ చెప్పమ్మా ఇప్పుడు చెప్పు. చూసారా సార్ డబల్ యాక్షన్ మైక్ రాంగల్ ఇక్కడ. అన్ని తెచ్చారు కానీ ఒకటి తేలేదు. అదేంట? ఒకటి తక్కువైంది. ఇంత తెచ్చి గ్రూప్ లో పెట్టాడు నిమ్మకాయ ఉల్లిపాయ లేకుండా చేశారు. వీళ్ళంతా చాలా డిసప్పాయింట్ అవుతుంది. దేంట్లో అయినా ఒకటి తక్కువ ఉండాల్సిందే, తప్పదు. ఎలా ఉంది నిజం చెప్పరా? చాలా బాగుంది నిజమో. నువ్వు చెప్పరా క్రిటిక్, బెస్ట్ క్రిటిక్ నువ్వు. చెప్పాడు కదా ఇందాక, ఎక్స్ప్రెషన్ చూడలేదు నువ్వు. ఒక ముక్క ఎక్కువమ్మా. రే ఒక ముక్క ఎక్కువ, ఒక ముక్క ఎక్కువ. అందరి తరఫు నుంచి థ్యాంక్స్ బ్రో. చాలా మంచి లంచ్ సెట్ చేశారు. ఇందాక చెప్పిన డైలాగ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి. మా కాశీ బ్రదర్ వంట వండడం ఒక ఎత్తు అయితే, ఈ బ్రదర్ మీ పేరేంటి అంటే మల్లారెడ్డి బ్రదర్ వచ్చి ప్లేస్ చూపించారు. ఇంకా సూపర్ ఎక్స్ట్రాడినరీ. అది సూపర్ ఇక్కడ అంతా కలిసి కూర్చుని తినేది అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ సందర్భం ఇలా వచ్చిందంటే ఒకటి కాశీ వల్ల, మల్లారెడ్డి బ్రదర్ వల్ల. అది అంటే మీరు ఆర్గనైజ్ చేస్తున్నాండి. ఎక్కడ వెళ్ళారు? ఆర్గనైజ్ అంటే మీరు లాస్ట్ లో వస్తుంది బ్రదర్, ఇప్పుడే కాదు. అంతే అంతే. అదే చాలా ఆబిద్కి కృతజ్ఞతలు తెలుపుదాం. నిజంగా ఇది చేపలు ఇంకా సూపర్. ఫుడ్ కి తగ్గట్టు లొకేషన్ కూడా భలే మ్యాచ్ అయింది. మేమైతే అన్ని ఐటమ్స్ ఫుల్గా లాగించేసాం. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటాం. చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. చెప్పాలి సార్, మీరు చెప్పండి ఇది ఎవరు సార్? కాశీ విశ్వనాథపురం. సామాన్ లాంటి పక్కన ఎవరు చెప్పు. సామాన్ లాంటి కోసం వచ్చిన పెద్ద ఆంటీ. సార్ నేను లేను. అందరి తరపు నుంచి నీకు చాలా థ్యాంక్స్ బ్రో. నువ్వు మంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసావు. ఇది జస్ట్ పుల్లల చెరువుకి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉండే ఉమ్మడివారం. సామాన్ లాంటి ఇక్కడే వీడికి తెలుసు. నెక్స్ట్ టైం తీసుకెళ్ళి మనందరికి సామాన్ లాంటి కోసం వచ్చిన పెద్ద ఆంటీ. ఇక వైరల్ అయిపోయావయ్యా. నిన్ను సామాన్ లాంటి నిన్ను పక్క తప్పులు సామాన్ లాంటి కోసం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఉల్లిపాయ తక్కువైందని చెప్పా సరిపోయింది. ఏదైతే లేదు మా ఫ్రెండ్ కాశీగాడు ఇంతకు ఎట్టకేళ్లకు ఒకే చోట కలిపి ఇచ్చిండు మా అందరినీ. ఏది సామాన్లు బాగున్నాయా అంటే, సామాన్లు బాగున్నాయంటే వాళ్ళ ఊరి ఆంటీ వాళ్ళ ఇల్లు కాశీ వాళ్ళ ఇంటి పక్కనే. ఆంటీని ఒక్కసారి చూపిమని అన్నాను. ఆ సామాన్ లాంటిని ఒక్కసారి చూపించు కాశీ. కాదు ఇక్కడ వినిపిస్తుంది. పర్ఫెక్ట్ లంచ్, పర్ఫెక్ట్ రెస్ట్ ఏరియా. వాడే వైబ్ బ్రో. ఇలాంటి లైఫ్ లో చాలా రేర్ అన్నమాట. ఇంకా మనం వెళ్ళేటప్పుడు రిటర్న్ లో నేచర్ సౌండ్స్, ఏదైతే బర్డ్స్ ఉన్నాయో ఆ సౌండ్స్ వినుకుంటా నేచర్ని వైప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్స్
కమ్ టు దిస్ బ్యూటిఫుల్ ట్రిప్, షార్ట్ ట్రిప్. ఫుడ్ ఎంజాయ్ చేసాం, లొకేషన్ ఎంజాయ్ చేసాం, రెస్ట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా రూట్ కూడా ఎంజాయ్ చేస్తే ఫుల్ హ్యాపీ. ఇలాంటి ఒక 10 years 15 years తర్వాత చూసుకుంటే దిల్ ఖుష్ అయిపోయింది, క్యాప్చరింగ్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ మెమరీస్. సో ఇంకా ఆఫ్టర్ గుడ్ లంచ్, వా లొకేషన్ ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంకా నా ఎక్స్పెక్టేషన్ నేను అనుకున్నట్టు బర్డ్ సౌండ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ యూ కెన్ హియర్, యా నాకైతే సౌండ్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. సో ఇంక ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. బ్రో ఓకే బాయ్. బాయ్ బాయ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఫుడ్ చాలా బాగుంది, లొకేషన్ ఇంకా అదిరిపోయింది 2 కాంబినేషన్లో. సీ యూ సూన్. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని వండుకొని ఎంజాయ్ చేద్దాం. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్ బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ. ఇంకా వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూస్తే పక్షులు సౌండ్ విందాం అనుకున్నా, కానీ ఇక్కడ పక్షి గూళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఇంజనీర్స్ ఇవన్నీ. వా చూడండి, ఇక్కడ ఆల్రెడీ అది సెట్ చేస్తుంది. చిన్న చిన్న పక్షి కూడా ఉంది లోపల. మనకంటే ముందు ఇంజనీర్స్ వీళ్ళే. మనం చదువుకొని పాస్ అయ్యాం, కానీ వీళ్ళు చూడు న్యాచురల్ ఇంజనీర్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. విలేజ్ వైబ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. విలేజ్లో ఎవరైనా ఫ్రెండ్ ఇన్విటేషన్ చేస్తే ముందు వెళ్ళిపోండి, వేరే థాట్ వద్దు, ముందు అసలు వెళ్ళిపోండి. పర్ఫెక్ట్ లంచ్ అండ్ పర్ఫెక్ట్ రైడ్. చూడొచ్చు వ్యూ, లొకేషన్. యాక్చువల్గా చింతపండు చెట్టు కింద తినాలి, కానీ ఆ లొకేషన్ మనకు సూపర్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ అనమాట. మొత్తం చూడొచ్చు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ప్లాన్ చేసాం తిందామని, చింతపండు చెట్టు కింద మనం తిందాం అనుకున్నాం. యాక్చువల్గా అయితే బర్డ్ సౌండ్స్ మీరు వినొచ్చు, నాకైతే ఫుల్గా వినిపిస్తున్నాయి. సో సూపర్ లొకేషన్ అనమాట. సో సూపర్ లొకేషన్ అనమాట. ఇక్కడే మంచిగా లంచ్ చేద్దాం అనుకున్నాం. ఉయ్యాల కూడా ఉంది, కానీ ఆ లొకేషన్ ఇంకా బాగుండడంతో అక్కడ టెంప్ట్ అయిపోయి అక్కడ ఉండిపోయాం. పర్ఫెక్ట్ అనమాట. ఇది ఎంత స్ట్రాంగ్ ఉందంటే మన వెయిట్ కూడా ప్రశాంతంగా ఆపుతుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా రేర్. మస్తుగా తిన్నాం, మస్తుగా ఎంజాయ్ చేసాం, మస్తుగా రెస్ట్ తీసుకున్నాం, మస్తుగా ముచ్చట్లు చేసుకున్నాం, నవ్వుకున్నాం, ఇంకా ఎన్నెన్నో. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ షార్ట్ ట్రిప్ అండ్ బ్యూటిఫుల్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు మీకు ఇన్విటేషన్ వచ్చినా విలేజ్ ఫ్రెండ్ దగ్గర నుంచి కంపల్సరీ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. లైఫ్లో ఇలాంటివి చేస్తూ ఉండాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ every update from Abhay Syed Vlogs. Subscribe and signing off. Bye bye. Woo!